ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ ఇంటికి కావ్య రావడాన్ని, భోజనం తేవడాన్ని తట్టుకోలేని రాజ్ ఏం చేస్తాడంటే, 5 స్టార్ హోటల్‌లో ఒక చెఫ్‌ని మాట్లాడతాడండి. ఆమె పేరు స్టెల్లా. ఈరోజు వస్తుంది, తప్పకుండా అందరికీ కావాల్సినవి వండి పెడుతుందని కావ్యకి బుద్ధి చెప్పాలనుకుంటాడు. ఒక్కసారిగా స్టెల్లా పేరు వినగానే మన రాహుల్ తెగ ఆతృతగా ఎదురు చూస్తాడండి. అలాగే ధాన్యలక్ష్మికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ప్రకాశం కూడా కావాలని ఎప్పుడొస్తుంది స్టెల్లా అని చొంక కార్చినట్లు బిహేవ్ చేస్తాడు. దాంతో ధాన్యలక్ష్మి వారిస్తుంది. తెగ ఆతృతగా అడుగుతున్నారే మీకేంటంత అవసరం అని. ఇంతలోగా ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందంటే, ఒక కారొచ్చి రాజు ఇంటి ముందు ఆగుతుందండి. ఆ కార్‌లోంచి ఒక ఆమె స్టైలిష్‌గా దిగుతుంది. ఆమె స్లీవ్‌లెస్ టీ షర్ట్‌తో బ్లాక్ షేడ్స్ పెట్టుకొని ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది. స్టెల్లా అందానికి అందరూ కూడా ఫిదా అయిపోతారు. ఆమె రాగానే అందరూ కూడా వంటల గురించి డిస్కషన్ పెట్టేస్తారు. ఎలాంటి వంటలు వండుతాం? స్టార్ హోటల్‌లో చెఫ్‌వి కదా! అంటే కాంటినెంటల్ వంటి అన్ని రకాల వంటలు వచ్చు కదా అని ఆమెను అడుగుతారు. ఒక్కసారిగా ఒక బాంబు పేలుస్తుందండి. తాను వంట మనిషిని కాదని లాయర్‌నని చెబుతుంది. తను వచ్చింది వంటలు వండటానికి కాదు, విడాకుల పేపర్స్ ఇవ్వడానికి వచ్చిందని చెప్తుంది. దాంతో ఆ విడాకుల పేపర్స్ తనకు కావ్య పంపిందేమో అనుకుని రాజు అడుగుతాడు. ఇక్కడే ఉండి డివోర్స్ పంపించావా? నాకు కావాల్సింది కూడా అదే. నేనే విడాకులు ఇచ్చేస్తానని రాజు అంటాడు. దాంతో కావ్య నేనెందుకు పంపిస్తాను విడాకుల నోటీసు, ఆ విడాకుల నోటీస్ నేను పంపించలేదని చెప్పేసి చెప్తుంది. మరి అందరూ కూడా ఆతృతగా చూస్తుంటారు. మరి ఈ విడాకుల నోటీస్ ఎవరు పంపించారు, ఈ డివోర్స్ పేపర్స్ ఎవరు పంపించారు అని. వెంటనే ఎప్పుడైతే కావ్య ఆ డివోర్స్ నోటీస్ నేను పంపించలేదని చెప్తుందో వెంటనే రాజు ఏం చేస్తాడంటే ఆ డివోర్స్ నోటీస్ తీసుకొని చదువుతాడండి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే పక్క నుండి ఏముందిరా అందులో అంతలా షాక్ అయ్యావని తండ్రి సుభాష్ అడుగుతాడు. మమ్మీ నీకు విడాకులు పంపించింది డాడీ అని రాజు డాడీకి సమాధానమిస్తాడు. దాంతో ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. అందరూ కూడా షాక్‌లోకి వెళ్ళిపోతారు. పక్కనున్న కావ్యకు కూడా అసలు అర్థం కాదు. అత్తయ్య మామయ్యకి విడాకులు ఇవ్వడం ఏంటని. వెంటనే కావ్య అంటుంది, అత్తయ్య గారు మామయ్య గారికి విడాకులు ఇవ్వడం ఏంటి అని అయోమయంగా అడుగుతుంది. పాపం తనకు కూడా ఏం తెలియదు. దానికి షటప్ అని కావ్యపై కోపంగా అరుస్తాడండి రాజ్. మీ ఇంట్లో అంతా కలిసి మా మమ్మీకి ఏం నూరిపోశారు అని కావ్యపై ఫైర్ అవుతాడు. కనకం కావ్య కావాలనే తన తల్లిని ఇంటికి పిలిపించుకొని లేనిపోనివన్నీ చెప్పి ఇలా చేయిస్తున్నారని, దానంతటికీ కారణం కావ్య అని రాజు నిందిస్తాడు. దానికి రాజుకు రుద్రాన్ని సపోర్ట్ చేస్తూ మరింత ఆజ్యం పోస్తుంది. కానీ అంతలోనే రాజు మాటలకు తండ్రి సుభాష్ అడ్డుకుంటాడు. ఎవరెలా పోయినా నాకు సంబంధం లేదు, నాకు నా భార్య ముఖ్యం. జీవితాంతం తోడు ఉండాల్సిన నా భార్యని ఎవ్వరి కోసం నేను దూరం చేసుకోలేదు అని సుభాష్ ఆవేశంగా చెబుతాడు. దాంతో రాజు దిగొస్తాడు. రేపటికల్లా మా అమ్మను ఈ ఇంటికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది డాడీ అని రాజు చెప్తాడు. అయితే తల్లి విడాకులతో రాజు దిగొచ్చినట్లే తెలుస్తూ ఉంది. అపర్ణను ఇంటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా కావ్యను కూడా భార్యగా ఒప్పుకొని దుగ్గిరాల ఇంటికి తీసుకురావాలి. తండ్రి కోసం కావ్యను అత్తింటికి తీసుకొస్తాడని అనిపిస్తుంది. లేదా మరేదైనా ప్లాన్ రాజు వేశాడా అని అనుమానం కూడా వస్తుంది. అపర్ణ ఎలాగైతే వాళ్ళ ఆయనకి డివోర్స్ నోటీస్ పంపించిందో అదేవిధంగా కావ్యకేమన్నా రాజు కూడా డివోర్స్ నోటీస్ పంపిస్తాడా అనే అనుమానం కూడా కలుగుతుంది. దీంతో ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుందండి. రేపటి సీరియల్ కోసం చూస్తూనే ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ కొట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మిస్ చేయొద్దు. బాయ్ బాయ్.